వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఈ వీడియోలో మీరు మేధాంశ్ నందన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చూడబోతున్నారు. అక్క, బావ, మేధాంశ్ నందన్ ముగ్గురు ఉదయాన్నే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు. ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏం సెలబ్రేట్ చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచిస్తుంటే ఇంకా ఫస్ట్ బర్త్డే కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటారు కదా ఎవరైనా. కానీ ఆ రోజు గురు పౌర్ణమి పడడంతో ఇంకా డిన్నర్ అయితే ప్లాన్ చేయలేదు అందరికీ. ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేద్దాం అని అనుకున్నాము. సో డెకరేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి రిషిక ఫస్ట్ బర్త్డేకి మిగిలిన డెకరేషన్ ఐటమ్స్ అనమాట ఇవి. బెలూన్స్ అన్ని గాలి ఉదేసి పక్కన పెట్టినాను. మధ్యలో రిష్కా కూడా వచ్చి డిస్టర్బ్ చేసింది. తర్వాత దాన్ని బయట పెట్టేసి అన్ని బెలూన్స్ ఉదేశాను అనమాట. ఇంకా ఏవేవి ఉన్నాయని చెప్పేసి చూసుకుంటున్నాను. డెకరేషన్ ఐటమ్స్ మ్యాక్సిమం కరెక్ట్ ఇంకా డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ వరకు అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా కొనాల్సిన అవసరం అయితే ఏం రాలేదు. ఇంకా పిల్లల్ని ఇద్దరిని మా అమ్మమ్మ పట్టుకుంది. ఇంకా మా అమ్మమ్మ పట్టుకునే లోపల ఇంకా చిన్నగా నాకు వచ్చినట్లు ఈ విధంగా డెకరేట్ చేశాను అనమాట. డెకరేషన్ ఎలా ఉందో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చేయడానికి ఒక 15 మినిట్స్ పట్టింది అంతే, ఎక్కువ టైం తీసుకోలేదు. డెకరేషన్ బాగుంది కదా. ఇంకా ఆ లోపల 5:30, 6 అయిపోయింది అనమాట. ఇంకా మేము కూడా రెడీ అయ్యాము. ఇంకా మా అక్క బావ కూడా రెడీ అయిపోయారు. రిష్కన్ని, జున్నుని కూడా రెడీ చేశాను. వాళ్ళని రెడీ చేసిన తర్వాతనే నేను రెడీ అయ్యాను. ఇంకా మా అక్క వాళ్ళ నైబర్స్ని, ఫ్రెండ్స్ని పిలవడానికి వెళ్ళిందనమాట బర్త్డే పార్టీకి. ఇంకా ఆ లోపల మళ్ళీ ఒకసారి విత్ కేక్తో డెకరేషన్ తీద్దామని చెప్పేసి ఒక క్లిప్. ఇంకా టైం 7 అట్లా అయ్యింది. ఇంకా ఆల్మోస్ట్ అందరు పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు. కానీ మా మామ ఏం చేశాడంటే మా మామ క్యాండిల్ ఆడడం మర్చిపోయినాడు. సో అందుకోసమే ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని పోయి క్యాండిల్ తీసుకొని వచ్చాడు. ఇంకా క్యాండిల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా నిలబడి ఇంకా కేక్ కట్ చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఇంకా అందరు వచ్చేసారు కదా, ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇంకా కేక్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మేధాంశ్ గారు స్పార్క్ చూసి ఏం భయపడలేదు, కానీ అది వచ్చి మా అక్క బాబు మీద పడుతుందేమో అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా మేధాంశ్ నందన్ని కొద్దిసేపు ఫొటోస్ తీసామన్నమాట. ఫొటోస్ తీసేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కుర్చీలో కూర్చోబెట్టి కూడా అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కరెక్ట్ టయానికి రిష్కా ఎంట్రీ ఇచ్చిందనమాట. నార్మల్గా అయితే పిలుద్దాం అనుకున్నాం, మేము మర్చిపోయాము. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను, ఇంకా అందరు కేక్ కట్ చేస్తున్నది, ఇంకా ఫ్లాష్ అవన్నీ చూస్తున్నారు కదా. సో ఎవరు పట్టించుకోలేదు. కానీ అది మాత్రం కరెక్ట్ టయానికి వచ్చేసి నిలబడింది అనమాట ఫ్రేమ్లోకి. చాలామంది చిన్నపిల్లలు ఫస్ట్ బర్త్డే రోజు చాలా ఇరిటేట్ అవుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, ఇలా ఇబ్బంది పెడుతుంటారు కదా. కానీ రిష్క కానీ మేధాంశ్ కానీ అస్సలు ఇబ్బంది పెట్టలేదు బర్త్డే రోజు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మేధాంశ్ నందన్కి కేక్ తినిపించిన తర్వాత రిష్కకి తినిపిస్తాడేమో అని రిష్క చూసింది కానీ పెట్టలేదన్నమాట నోట్లో వాళ్ళ డాడీ కేక్. ఇంకా వాళ్ళ డాడీ ఆశీర్వదించడానికి వెళ్ళిపోయాడు. ఇంకా అది చిన్నగా అయింది. మేము కూడా దాని గురించి అంత పట్టించుకోలేదన్నమాట. కానీ అది ఏమైందంటే అది అలిగిందనమాట, కేక్ తినిపించలేదని. ఒక 5 మినిట్స్ అర్థం కాలేదు. ఫోటో దిగమంటే ఫోటో దిగడం లేదు, దగ్గరికి రమ్మంటే దగ్గరికి రావట్లేదు. ఏమైంది అని చూస్తే కేక్ పెట్టడం మర్చిపోయినాడు అనమాట వాళ్ళ డాడీ. సేమ్ జాతిరత్నాలు మూవీలో లాగా అయిందనమాట. కేక్ పెట్టలేదని కాసేపు అలిగి కూర్చుంది. ఆ తర్వాత కేక్ కట్ చేసి పెట్టిన తర్వాత అప్పుడు కొంచెం హ్యాపీగా ఉండి అందరితో కలిసిందనమాట రిషిక. చూడు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, చెప్పిన మాట వినట్లేదు కేక్ పెట్టినందుకే. అదంతా చైర్లో కూర్చుంటాడు కదా అని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టి ఫోటోలు ఇద్దామంటే కుర్చీలో కూర్చొని వాడు ముందరికి ఎగురుతున్నాడు. ఇంకా భయం వేసి ఒక 2 ఫోటోలు అట్లా తీసేసి ఇంకా వెంటనే దించేసామన్నమాట. వాడికి ఆనందం ఎక్కువైంది. చూడండి ఎట్లా ఊగుతున్నాడో. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ కేక్ తినిపించిన తర్వాత మా అమ్మమ్మ కూడా కేక్ తినిపించింది. ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళేసి మేధాంశ్ నందన్కి కేక్ తినిపించి ఫోటో దిగాను. ఇంకా తర్వాత అక్క వాళ్ళ నైబర్స్, తర్వాత కొలీగ్స్ వాళ్ళందరూ కూడా మేధాంశ్ నందన్ని ఆశీర్వదించి కేక్ తినిపించారనమాట.
అక్క వాళ్ళు కేక్ తింటారు, వీడియో తింటాం. కదా రిషి, ఎట్లుంది కేకు? సూపర్. ఓకే ఓకే. కెందరు బర్త్డే రిషి? జున్నూరు బర్త్డేకే. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ నైబర్స్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం అనమాట. ఇంకా అప్పుడు ఇంకా సరేలే రెస్టారెంట్ కన్నా వెళ్దామని చెప్పేసి ఇక్కడ మా నైబర్ ఒక అక్క శాంతి అని ఉంది, అక్క వాళ్ళ రెస్టారెంట్ ఉందన్నమాట కౌతాలంలో. సో ఆ రెస్టారెంట్కి బయలుదేరిపోయాము వెంటనే. ఇంకా జస్ట్ 5 నిమిషాల్లో అక్క వాళ్ళ రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్. రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. అంబియన్స్ అంతా చాలా బాగుంది. ఏ విధంగా ఉందంటే మూన్ లైట్ డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ అలా చేస్తారు కదా, అలాంటి థీమ్లో పెట్టుకున్నారనమాట. నైట్ వ్యూ చాలా బాగుంది. ఇంకా మేము అరౌండ్ ఒక 8:30 అట్లా వెళ్ళిపోయామన్నమాట డిన్నర్ చేయడానికి. ఇక్కడ మేము ఒక 8 మెంబర్స్ వచ్చామన్నమాట. స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాము. స్టార్టర్స్లో కాజు చికెన్ రోస్ట్, అదేవిధంగా పెప్పర్ చికెన్ రోస్ట్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మా అమ్మమ్మ వెజ్ కాబట్టి మా అమ్మమ్మ వచ్చేసి మష్రూమ్ కర్రీ, చపాతీ, గోబీ మంచూరియా ఆర్డర్ చేసుకుంది. పండు తినొచ్చు, ఏం బాగా ఎంత పత్యం కాదు కదా, తిప్పండి తినొచ్చు. ఉండే కండిషన్ ఏమి ఆమె కోరిక అంటే కొందరికి అంటే నేనైతే పొద్దు నుంచి అన్నం మీద లేదు శాంతి తీసుకెళ్ళి వెళ్ళారు. ఇప్పుడు జున్నా మనిషి నేనైతే ఆర్డర్ చేసిన అన్నీ టేస్ట్ చేశాను. అన్నింట్లో కంటే కాజు చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా పెప్పర్ చికెన్ వచ్చేసి నార్మల్గానే ఉంది. ఇంకా అమ్మమ్మ కోసం తెప్పించిన మష్రూమ్ కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మష్రూమ్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ టేస్ట్ బాగుంది. ఆ తర్వాత ఇంకా స్టార్టర్స్ తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మెయిన్ కోర్స్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. మెయిన్ బిర్యానీ తినడానికి వచ్చాను అనమాట నేను. అక్క వాళ్ళ హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది. చెప్పాలంటే స్టార్టర్స్ తిన్న లోపలనే సగం కడుపు నిండిపోయింది అనమాట. ఇంకా బిర్యానీ వచ్చేసి బిర్యానీలో పీసెస్ వేయడం మర్చిపోయారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఫ్రై చికెన్ తీసుకొని వచ్చేసారు. మొత్తానికి అన్ని రెసిపీస్ బాగున్నాయి. బిల్ ఎంత అయిందని అనుకుంటున్నారు మీరు? ఒకవేళ గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలపండి. ఎంత అయిందో నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. ఇదండి జున్నుగాని బర్త్డే వీడియో. ఇంకా నైట్ 9:30, 10 అయిందనమాట ఇక్కడ డిన్నర్ అయిపోయే లోపల. ఇంకా నిదానంగా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇదండి వీడియో బర్త్డేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ మినీ ఎంటర్టైన్మెంట్స్. బాయ్ ఫ్రెండ్స్.